మనకి నైతిక సూత్రాలు కూడా పేపర్లకి టీవీలకు కూడా రాజకీయ పార్టీల వారికి మారిపోతుంటాయి. మనకి నచ్చిన పార్టీ అధికారంలో ఉంటే ఒకటి నైతికత, మనకి నచ్చని పార్టీ అధికారంలో ఉంటే ఒకటి అనైతికత ఉంటుంది అనమాట, ఒకే చర్య. అప్పుడు మరి వాళ్ళని తీసుకున్నప్పుడు అనైతికం లేదా? ఇప్పుడు వీళ్ళదేంటి, వీళ్ళకి ఎవరికి వైసీపీ ద్రోహం చేయలే, లబ్ధి చేకూర్చి బెనిఫిషరీస్ వీళ్ళంతా. ఒక రకంగా రాజ్యసభ అయినా ఎమ్మెల్సీలు అయినా వైసీపీ నుంచి ఫ్రీగా వచ్చిన సీట్లు అనుకోవాలి కదా. వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం. జగన్ చేసిన తప్పల్లా ఏంటంటే పార్టీ కోసం దశాబ్దాల తరబడి కష్టపడ్డ వాళ్ళని పక్కన పెట్టి కుల సమీకరణాలు రీత్యా ఇచ్చేశాడు వీళ్ళకి. ఆ విలువ తెలియలేదు వాళ్ళకి. ఆ విలువ తెలుసుంటే మారరు. బేసిక్గా బొత్స సత్యనారాయణ రాజీనామా ఎందుకు చేయడు? ఆయన విలువ తెలుసు దానికి సంబంధించి కాబట్టి అన్నమాట. ఇక్కడ అట్లాగా ఉంటాయి వ్యవహారాలు. అవును. కానీ ఒకటి సార్, ఇక్కడ నిజంగా ఆర్థిక ప్రయోజనమో లేదంటే ఒత్తిడో ఏదైనా ఉంది రాజీనామాలు వెనక అనుకుంటే, తాజాగా ఎందుకు ఈమె జాకియా ఖానం ఉపసంహరించుకున్నారు రాజీనామాని? ఏమై ఉండదు? ఆమెకి సెట్ కాకపోయి ఉండొచ్చు. ముందైతే ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది, చైర్పర్సన్ ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఇమ్మీడియట్ గా ఫస్ట్ అందరికంటే ఎమ్మెల్సీల్లో మొట్టమొదట ప్రకటించింది ఆవిడే. లోకేష్ దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి మీరే అండగా ఉండాలి, ఇది మీకు నేను పార్టీ అంటే ప్రేమ అది ఇదని. కానీ ఇక్కడ కూటమి ఆమెను యాక్సెప్ట్ చేసినట్లేదు. అంటే సరైన భరోసా ఏమన్నా రాలేదు ఆమె వరకు రాలేదు. ఇప్పుడు మిగతా వాళ్ళకి నాకు తెలిసి జయమంగళ వెంకటరావునికి రేపు పొద్దున్న టికెట్ కన్ఫర్మేషన్ ఉంటుంది. పోతుల సునీత సీటు సంథింగ్ ఇంకొక టీడీపీ లీడర్ ఎవరో ఆల్రెడీ ఆ ఎమ్మెల్సీ సీట్కి ఓకే చేసుకున్నారు. నేను చెప్పినట్టు